అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు అనంతపురం నగరంలో ఉన్నటువంటి డంప్యార్డ్‌లో ఉన్నటువంటి అనిమల్ బర్త్ కంట్రోల్‌కి వెళ్ళి అక్కడ కొత్తగా డాగ్ స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రిబ్బన్ కటింగ్ చేస్తుంటే నాకే ఆశ్చర్యం అవుతోంది. మీరు 18 నెలల కాలంలో కేవలం ఒక ఏజెన్సీ మార్చినారు తప్ప ఏదో కొత్తగా మీరు తీసుకొచ్చినట్లుగా అక్కడ వెళ్ళి ఏ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. 18 మంత్స్ ముందు ఆయనే చెప్పినారు, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చెప్పినారు, డంప్యార్డ్‌లో అనిమల్ బర్త్ కంట్రోల్ ఎలా పెడతారు, అక్కడ కుక్కలకి ఇబ్బంది అవుతుంది, ఏ విధంగా మీరు పెడతారని చెప్పేసి ఆయన విమర్శలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే అనిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. గతంలో వైసీపీ నాయకులు, వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అనిమల్ బర్త్ కంట్రోల్లో అనేక అవకతవకలు చేసి బిల్లులు కాజేశారని కూడా చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, మీరు ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా అవాస్తవాలు మాట్లాడతారని కూడా ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల్లో కూడా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. దాదాపుగా 4,700 కుక్కలు సంబంధించి ఒక్కొక్క కుక్కకి 1,500 అనుకున్నా కూడా 70,50,000 రూపాయలు అవుతుంది. కానీ అక్కడ రికార్డెడ్గా ఉండే విషయం చూసుకుంటే కన్నా 3,652 కుక్కలు రికార్డెడ్గా ఉన్నాయి. ఏ విధంగా అయితే స్టెరిలైజేషన్ చేసినాం అది దాదాపుగా 1,500 ఇంటూ లెక్క వేసుకుంటే కన్నా 54,78,000 రూపాయలు అవుతుంది. కానీ మీరు 60 లక్షల రూపాయలు బిల్లులు కాజేసినారంటారు. 4,700 ఇంటూ 1,500 అని చెప్పేసి 70 లక్షలు అక్కడైతే కింద మీరు 60 లక్షల రూపాయలని చెప్తారు. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, వారికి 2 సార్లు బిల్లులు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకుంటే కింద 14,64,000 రూపాయలు ఒకసారి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకోసారి చూసుకుంటే కింద 10,65,000 రూపాయలు కూడా బిల్లులు చెల్లించడం జరిగింది. ఇంకా మిగతా బ్యాలెన్స్ 29,49,000 వచ్చేసి ఆ రోజు పిఆర్సీ లేనందువల్ల, అనేక విమర్శలు వచ్చినందువల్ల ఆ ఏజెన్సీకి కార్యక్రమం చేయకుండా ఆపేసేయడం విషయం కూడా మనం ఒకసారి గమనించాలా. వారికి బిల్లులు ఇవ్వకూడదని చెప్పేసి కూడా మేమే చెప్పిన విషయం కూడా మీరందరూ ఒకసారి గమనించాలా. కానీ ఎమ్మెల్యే గారు ఏమంటారు, బిల్లులన్నీ మీరు ఫ్రాడ్ బిల్లులన్నీ పెట్టుకొని డబ్బులు కాజేశారంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారు బిల్లులు ఆ రోజు కాజేయాలనుకుంటే మేమే బిల్లులు చెల్లించమని మేమే కోరేవాళ్ళం. కానీ ఆ రోజు బిల్లులు కూడా ఆపించిండేది కూడా మేమే అని కూడా ఒకసారి మీరందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా రికార్డెడ్గా ఉంటున్న విషయం కూడా ఎమ్మెల్యే గారు గమనించాలా. ఒక ఫైల్ ఏదైనా రన్ కావాలంటే ఏఈ గారి నుంచి డి గారి దగ్గర, డి నుంచి ఈ గారి దగ్గర, ఈ గారి దగ్గర నుంచి కమిషనర్ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ కమిషనర్ దగ్గర నుంచి అకౌంట్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, అక్కడ నుంచి మరీ కమిషనర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక చెక్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఏదో మీరు అవాస్తవాలు మాట్లాడి ప్రజలు మభ్యపెట్టాలని చూస్తారు, కానీ ప్రతిసారి నేను ఇదే చెప్పడం జరుగుతుంది. నేను మిమ్మల్ని ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. అదేవిధంగా చూసుకుంటే కన్నా గతంలో మీరేమన్నారు, ఇదే అనిమల్ బర్త్ కంట్రోల్కి చూస్తే కన్నా డంప్యార్డ్ దగ్గర ఉంది, ఇది బాగాలేదని చెప్తారు. ఇప్పుడు వచ్చేసి దీనికి అందరూ కూడా కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారు, అనంతపురం నగరంతో పాటు ఇతర మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కూడా ఇక్కడే స్టెరిలైజేషన్ చేసుకోండి, ఇది బాగుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సిడిఎంఏ గారు కూడా ఏం చెప్పారు, లాస్ట్ టైం వచ్చి వైజాగ్లో కూడా లేదు ఇలాంటి అనిమల్ బర్త్ కంట్రోల్ ఇంత బాగుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చూస్తే ఇలా మాట్లాడతారు, గతంలో చూస్తే ఇలా మాట్లాడతారు. ప్రజలందరూ ఒకసారి గమనించాలా, మీరు ఏ విధంగా మాట్లాడుతున్న విషయం కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా చూసుకుంటేనా గతంలో మనం కేవలం 1,500 రూపాయలకి ఒక కుక్కకి డాగ్ స్టెరిలైజేషన్ చేయడం కానీ ఒప్పుకుంటే, ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,500తో చేస్తుంటే అనంతపురం నగరంలో మాత్రమే 1,650 రూపాయలతో ఈరోజు ఒక్కొక్క కుక్కకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే అనిమల్ బర్త్ కంట్రోల్కి సంబంధించి షెడ్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రూమ్లు కానివ్వండి, వాళ్ళకి కేటాయిస్తే లోపల ఆపరేషన్ థియేటర్కి సంబంధించి స్ట్రెచ్చర్ కానివ్వండి, ట్రాలీస్ కానివ్వండి, అదేవిధంగా ఆటోక్లేవ్ మెషిన్ కానివ్వండి, షాడో లైట్స్ కానివ్వండి, వెయింగ్ మిషన్స్ కానివ్వండి, ఒక ఫ్రిడ్జ్ కానివ్వండి, ఒక అల్మారా కానివ్వండి, అన్నీ కూడా గతంలో వారే తెచ్చుకునేవారంట. వాళ్ళే గతంలో ఏవైతే సంతులన్ జీవ్ కళ్యాణ్ అనే ఏజెన్సీ ఉందో వాళ్ళే తెచ్చుకొని
అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఈ డాగ్ స్టెరిలైజేషన్ కార్యక్రమం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే గిన వీరు 1650 రూపాయలకి ఒక్కొక్క కుక్కకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ కూడా వీరే మన మున్సిపల్ నిధులతో వీళ్ళందరూ కూడా కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు చెప్పి ఆ ఏజెన్సీకి ఇప్పించినారు. అంటే దీని వెనుక ఏముందో కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల. ఇప్పుడు అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈరోజు నేను మధ్యాహ్నమే చూశాను సోషల్ మీడియాలో. ఇప్పుడు ఉన్నటువంటి స్నేహ వెల్ఫేర్ అనిమల్ సొసైటీకి కూడా సంబంధించి ఏజెన్సీకి కూడా పిఆర్సీ లేదని చెప్పేసి కూడా పెద్ద ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా సంతులన్ జీవ్ కళ్యాణ్ అనే ఏజెన్సీకి పిఆర్సీ ప్రాజెక్ట్ రికగ్నిషన్ సర్టిఫికేట్ లేదని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున అనేక విమర్శలు చేయడం వల్ల దాన్ని రద్దు చేసి మేము ఆపేయడం జరిగింది. ఇప్పుడు వేరే ఏజెన్సీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈరోజు మధ్యాహ్నం సోషల్ మీడియాలో చూస్తే దానికి కూడా పిఆర్సీ లేదని చెప్పేసి అనేక కొన్ని సర్టిఫికెట్స్ కూడా లేవని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. నేను కమిషనర్ గారికి ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. కమిషనర్ గారు దీనికి వెరిఫై చేయండి. మీరు పిఆర్సీ లేకుండా వాళ్ళకి ఎలా మీరు అనుమతులు ఇస్తారో ఒకసారి వెరిఫై చేసి మీడియా మిత్రులకి, అదేవిధంగా సోషల్ మీడియా వారికి, గతంలో సోషల్ మీడియా అదేవిధంగా యూట్యూబ్కి సంబంధించి వారు దీనిపైన అనేక ఆరోపణలు చేసినారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళ గొంతులు మూగపోయినాయి కూడా మీరందరూ ఒకసారి గమనించాలా. గతంలో కూడా ఈ పిఆర్సీకి సంబంధించి ప్రాజెక్ట్ రికగ్నిషన్ సర్టిఫికేట్ సంబంధించి ఏమేమి ఉండాలా అనేటువంటి దానిపైన చూసుకుంటే కదా ఎంఓయూ ఉండాలా, ఎంఓయూతో ప్లస్ వర్క్ ఆర్డర్, డాగ్ సెన్సస్ ఉండాలా, అదేవిధంగా ఎన్ని చేయగలుగుతారు, ఆ కెనాల్ కెపాసిటీ ఎంత ఉంది, అదేవిధంగా డాక్టర్ సంబంధించి ఒక డాక్టర్ 2000కి పైగా ఆపరేషన్ చేసిన వానికి ఆ సర్టిఫికేట్ ఇస్తారని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇతను అప్లై చేసుకున్నాడా లేదా, పిఆర్ సంబంధించి అన్ని అప్లై చేసుకున్నాడా లేదా పిఆర్ సర్టిఫికేట్ ఉందా లేదా, మా క్లారిటీగా కమిషనర్ గారు కూడా చెప్పాల్సిందని తెలియజేస్తున్నాను. గతంలో రాజకీయంగా మాకు సరిపోని వాళ్ళు కూడా అనేక విమర్శలు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్లలో కావచ్చు, మాకు సరిపోని వాళ్ళు అనేక విమర్శలు చేస్తూ అనేక రకమైన పోస్టులు కూడా పెట్టడం జరగడం జరిగింది. గతంలో పిఆర్సీ లేదని చెప్పేసి ఆ డంప్ యార్డ్లో పెట్టినారని చెప్పేసి అవన్నీ కూడా చాలా మాటలు మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అదే డంప్ యార్డ్లో ఈ అనిమల్ బర్త్ కంట్రోల్స్ అండ్ డాగ్ స్టెరిలైజేషన్ కార్యక్రమం కూడా జరగడం జరుగుతుంది. కానీ వీరందరూ కూడా వీరి నోరు ఎందుకు ఇప్పుడు అందరూ కూడా మూగపోయేందుకు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలి. ప్రజలకి తప్పుదావ పట్టించేకి వీళ్ళందరూ ఏదో వీళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి కోసం ఏదేదో వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో పెడుతుంటారు. మీరందరూ కూడా ఒకసారి గమనించారు. ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి నేను ఒకటి చెప్తున్నాను, వాస్తవాలు తెలిసి మాట్లాడితే మీరు బాగుంటుంది. బాధ్యత కలిగిన మీరు ఒక పోస్ట్లో ఉన్నారు. మీరు ఇవన్నీ కనుక్కొని మాట్లాడితే బాగుంటుందని నేను పదే చెప్తున్నాను. మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రజలకు మభ్యపెట్టాలా, వైఎస్ఆర్సీపీ నాయకులపైన, కార్యకర్తలపైన బురద చల్లే కార్యక్రమం తప్ప మీరు మరొకటి చేయడం లేదని చెప్పి మీరు అవగాహన చేసుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నాను.